ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఊచకోత ఇంకా కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి సినిమాల రిలీజ్ నేపథ్యంలో పుష్పకి థియేటర్లు భారీగా తగ్గిన సెలవు రోజులు కావడంతో పుష్ప 2 టికెట్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలో రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. వాస్తవానికి రీలోడెడ్ వర్షన్ జనవరి 11నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ కారణంగా జనవరి 17కి షిఫ్ట్ అయ్యారు. పుష్ప 2 రన్ టైం 3 గంటల 15 నిమిషాలు. ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్లో మరో 20 నిమిషాలు యాడ్ చేయనున్నారు. కాకపోతే ఈ వెర్షన్కో టికెట్ల ధరలను భారీగా తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఈ వెర్షన్కు డబ్బింగ్ చెప్పారు. రీ రికార్డింగ్, ఎడిటింగ్ తదితర వ్యవహారాలన్నీ సుకుమార్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ రీలోడెడ్ వెర్షన్తో ఈసారి ప్రత్యేకంగా నార్త్ ఆడియన్స్ ను ఆకర్షించేందుకు మేకర్స్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద 1850 కోట్ల మార్క్ ని దాటిన మేకర్స్ సాటిస్ఫై కానట్టు కనిపిస్తోంది. ఎలాగైనా పుష్ప 2 సినిమా 2000 కోట్లను కొల్లగొట్టి దంగల్ రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ దర్శకధీరుడు డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 కలెక్షన్లను పుష్ప 2 బ్రేక్ చేసింది. ఇక టార్గెట్ దంగల్ ఒక్కటే. పుష్ప 2 కనుక దంగల్ను బ్రేక్ చేస్తే ఎంటైర్ ఇండియాలో పుష్ప 2 కలెక్షన్ల కింగ్ మేకర్గా నిలవనుంది.